చాలా టైం తీసుకున్నారు. కిషన్ రెడ్డి గారికి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి తరఫున. అట్లాగే బంటికి కూడా మొన్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో అన్ని తనై కాపాడుకుంటూ ముందుకు పోతూ పార్టీకి బలాన్ని ఇస్తూ మున్సిపల్ చైర్మన్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన బంటి వాళ్ళ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈరోజు సర్పంచ్లకి, చైర్మన్కి, కౌన్సిలర్కి సన్మాన కార్యక్రమానికి వచ్చిన కేటీఆర్ గారికి ముందు ధన్యవాదాలు చెప్పుదాం. ఎందుకంటే వారికి కొంచెం హెల్త్ ఇబ్బంది ఉన్నా కూడా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మీద అభిమానంతో ఆగ మేఘాల మీద వచ్చినారు. ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్ని విషయాలు చెప్పారు. రంగారెడ్డి జిల్లాని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ప్రభుత్వ కబంధ హస్తాల నుండి అని మాత్రం ఒక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ మూల చూసినా కూడా భూములు లాక్కుంటూ రైతును కన్నీరు పాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి చమరగీతం పాడాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉందని మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. అయితే ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం ఎప్పుడు వేరువేరు అనుకో, ఎప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు చేస్తున్న డెవలప్మెంట్ మీద ఒక కన్ను పెట్టేదాన్ని నేను. ఇబ్రాహీంపట్నంలో ఏం జరుగుతుంది, మహేశ్వరం, కందుకూరులో ఏం చేయాలని రెండు కౌల పిల్లల్లాగా ఉంటాయి రెండు కాన్స్టిట్యున్సీలు. కాబట్టి ఎప్పుడు అటుపక్క చూసేదాన్ని. ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏం జరుగుతలేదని అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ చూడాల్సిన అవసరం కూడా లేదనిపించింది. కాబట్టి ఏది ఉన్నా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే ఎమ్మెల్యేగా కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రిగా కావచ్చు, ఏ విధంగా ఉంటుంది అనేది 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూసాం. అనుమానం లేకుండా మీద మీద తిరుగుకుంటూ పైపైన మాటలు మాట్లాడటం అధికారంలో ఉంటే ఎట్లుంటుందో ఇవి రెండు కూడా చూస్తా ఉన్నాం మనం. రాష్ట్రంలో 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే ఈ 2 సంవత్సరాలు జరిగిన అరాచకం ఒక ఎత్తు. ఎక్కడ చూసినా విధ్వంసం. ఎవరు ఏమన్నా అనుకొని, ఎవరు ఎంత అన్నా బాధపడని, నేను అనుకున్న గోల్ నేను రీచ్ కావాలనే ప్రయత్నంలోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనందరికీ తెలుసు. పక్కన నాదర్గులు కావచ్చు, మొండి గౌరేలు కావచ్చు, కోహెడలా కావచ్చు, చేవెళ్ళ నుండి పరిగి నుండి మొదలు పెట్టుకుంటే ఇక్కడి వరకు 30,000 ఎకరాలనేమో కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. దగ్గర 50,000 ఎకరాలు ఈరోజు ఈ ప్రభుత్వం కన్నేసి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా కూడా ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితులలో కొంతమంది రైతులు బాధపడుతున్న సందర్భంలో కిషన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పారు. మీకు అసైన్ భూములను కేసీఆర్ గారు వస్తే పట్టా ఇస్తామని చెప్పారు. అదే మాట రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఆ మాట నమ్మినారు మన వాళ్ళందరూ కూడా. రేవంత్ రెడ్డి వచ్చిన అసైన్ భూములను చేస్తారు కదా అని ఆలోచించినారు. ముఖ్యంగా మన దగ్గర అయితే ఫార్మాసిటీకి ఇచ్చిన భూములు వెనక్కి కాంగ్రెస్ పార్టీ వస్తే వెనక్కి ఇస్తుందని చాలా మంది ఇబ్రాహీంపట్నంలో నమ్మారు. అదే మహేష్లో నమ్మలేదు కానీ ఇబ్రాహీంపట్నంలో నమ్మారు. ఇబ్రాహీంపట్నంలో ఉన్న రైతులతో పాటు ఫార్మాసిటీకి సంబంధించిన మనం ఇళ్ల స్థలాలు ఇచ్చున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరాకి 1 గుంట చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చున్నాం. వాటిని కూడా కనీసం ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసు పడలేదు, పొజిషన్ ఇవ్వడానికి. ఇదే కాకుండా ఫార్మాసిటీ భూములు వెనక్కి చోటు దేవుడు ఎరుగు కానీ ఉన్న భూములను లాక్కుంటున్న సందర్భం చూస్తా ఉన్నాం. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడ పేద రైతుకి ప్రభుత్వము ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీ తరఫున మనం అండగుండే ప్రయత్నం చేద్దామని మీకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, నిన్న జీవన్ రెడ్డి అన్న మాట్లాడుతూ కేసీఆర్ గారిని కలుస్తూ ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు గుర్తుందా? గుర్తుండాలి. ఏమన్నాడమ్మా? రేవంత్ రెడ్డి పోవాలా, కేసీఆర్ రావాలన్నాడు. అవునా కాదా? కాంగ్రెస్ పోవాలా, బీఆర్ఎస్ రావాలా? ఖచ్చితంగా ఈరోజు ఇబ్రాహీంపట్నంలో ఏ విధంగా అయితే ఒక్కొక్క కార్యకర్త కష్టపడి సర్పంచ్లను, కార్పొరేటర్లను, కౌన్సిలర్లను గెలిపించుకున్నామో రేపు ఈ రోజు నుండి ఒక్కొక్క అడుగు ఆ ప్రభుత్వానికి కౌంట్ అవుట్, మనం అధికారానికి దగ్గర అడుగులేస్తున్నాం అనే లెవెల్లో మనం అందరం పనిచేద్దామని మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, కేసీఆర్ పాలన ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. మామూలు జనాలు మాట్లాడుతున్నారు కింద. కేసీఆర్ వస్తే కంటి నిండా నిద్రపోతాం, కడుపు నిండా అన్నం తింటాం, ఆయన లేక మేము ఆగమైపోతున్నాం అంటున్నారు. కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ కబంధాస్తాల నుండి కాపాడుకుందాం అని తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు రామన్న మాట్లాడే ముందు మానకోట ప్రసాద్ గారు, సందీప్ గారు పాట